బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వి పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే రేసులో ఆయన పేరు వినిపిస్తోంది. అధిష్టానం నుంచి ఓకే కాగా సీఎం రేవంత్ ఫైనల్ చేయనున్నారు. విదేశీ పర్యటన ముగించుకున్న సీఎం రేవంత్ ఈరోజు హైదరాబాద్ చేరుకున్నారు. అయితే కేకే రాజీనామా చేసిన రాజ్యసభ స్థానానికి నేటి నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలు కానుంది. ఈ నెల 21 వరకు నామినేషన్ ప్రక్రియ జరగనుండగా 27తో నామినేషన్ ఉపసంహరణ గడువు ముగియనుంది. సెప్టెంబర్ 3న పోలింగ్ జరిగినుండగా అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వి పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తుంది. ఇప్పటికే రేసులో ఆయన పేరు వినిపిస్తోంది. అధిష్టానం నుంచి ఓకే కాగా సీఎం రేవంత్ ఫైనల్ చేయనున్నారు. విదేశీ పర్యటన ముగించుకున్న సీఎం రేవంత్ ఈరోజు హైదరాబాద్ చేరుకున్నారు. అయితే కేకే రాజీనామా చేసిన రాజ్యసభ స్థానానికి నేటి నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలు కానుంది. ఈ నెల 21 వరకు నామినేషన్ ప్రక్రియ జరగనుండగా 27తో నామినేషన్ ఉపసంహరణ గడువు ముగుస్తుంది. సెప్టెంబర్ 3న పోలింగ్ జరుగుతుంది. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. ఇక లేటెస్ట్ అప్డేట్స్కి సంబంధించి మరింత వివరాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అప్డేట్స్ ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, ఏమన్నా కేకే రాజీనామాతో ఖాళీ అయినటువంటి రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది. సో ఈ స్థానానికి ఎవరు ఉంటుందో దానిపైన కూడా ఇంకా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యే కోటలో రాజ్యసభకు నామినేట్ అయినది ప్రాధాన్యత సంతరించింది. ఇప్పటికే దీన్ని ఏఐసిసి కోటకు ఇవ్వాలని కూడా పార్టీ వర్గాలు భావించాయి. ఎందుకంటే గతంలో కూడా మనకు అనిల్ కుమార్ యాదవ్, రేణుకా చౌదరి ఇద్దరిని కూడా రాజ్యసభకు ఎంపిక చేసిన తర్వాత ఒక సీటు మాత్రం మనం ఏఐసిసికి ఇవ్వాలని కూడా వాళ్ళు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అభిషేక్ మను సింఘ్వి సుప్రీంకోర్టు న్యాయవాది, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ సంబంధించినటువంటి అగ్రనేతగా ఉన్నారు. గతంలో ఆయన చాలా తక్కువ మెజార్టీతో అక్కడ ఓడిపోవడం జరిగింది. ఆయనకు ఇవ్వాలని కూడా ఏఐసిసి ఆయనకు హామీ ఇచ్చిన జరిగిందా దానికి సంబంధించినటువంటి దాంట్లో అభిషేక్ మను సింఘ్వికి అధికార ప్రతినిధికి ఈ యొక్క ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం కనబడుతుంది. లేకపోతే చాలా మంది విహెచ్ లాంటి వాళ్ళు, అదేవిధంగా జానారెడ్డి లాంటి వాళ్ళు కూడా పోటీ పడుతున్నారు. సో మా ప్రతిపాదనలు కూడా మీరు హైకమాండ్ పంపాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. సో వీటన్నిటిపైన కూడా చేయబోతున్నారు. ఈ నెల 21 వరకు కూడా నామినేషన్ ప్రక్రియ ఉండబోతుంది. 27 వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉన్న నేపథ్యంలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయన్న ఊహాగానాలు కూడా గాంధీభవన్ వర్గాల్లో చేస్తున్నారు. సో ఏఐసిసి మాత్రం ఈ ఏఐసిసి కోటలో అభిషేక్ మను సింఘ్కి ఇవ్వాలని కూడా వాళ్ళు నిర్ణయించినట్టుగా తెలుస్తా ఉంది. సో ఢిల్లీ వర్గాలు కూడా చెప్తా ఉన్నాయి. సో ఎట్లాగూ మనకు ఈ నెల 21 వరకు కూడా నామినేషన్ల ప్రక్రియ ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకునే నేపథ్యంలో మరోసారి కూడా పార్టీ నేతలతో మాట్లాడిన తర్వాత అది పార్టీ ఏఐసిసి ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం వెళ్తారా, లేకపోతే మరికొన్ని ప్రతిపాదనతో ఏఐసిసికి ఏదైనా లేఖ రూపంలో అంటే వీళ్ళని కూడా పరిగణించుకోవాలి. మనం ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి జానారెడ్డి కానీ విహెచ్ కానీ కొంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు. ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో అధికారం వచ్చింది. సో మెజార్టీ సంబంధించిన ఎమ్మెల్యే అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నది కనుక డెఫినెట్ అది ఏకగ్రీవంగా అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతున్న నేపథ్యంలో ఆ సీటు మాకు కావాలని కూడా సీనియర్ సంబంధించినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు అయితే ఆ పదవి కోసం ఆశిస్తున్నారు. సో వారికి ఇస్తారా, లేకపోతే ఏఐసిసి సూచించినటువంటి మేరకు అభిషేక్ మను సింఘ్కి ఇస్తారన్న పైన ఉత్కంఠ అయితే నెలకొంది. ప్రస్తుతం అయితే మనకు నామినేషన్ ప్రక్రియ నేటి నుండి అంటే 21 తారీఖు వరకు కూడా ఉండబోతుంది. అంటే ఈ నేటి నుండి 21 తారీఖు వరకు 27న నామినేషన్ ప్రక్రియ ఉపసంహరణ ఉంటుంది. సెప్టెంబర్ 3వ తారీఖు రోజు
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎన్నిక ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రమే ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. సో పేరు అభిషేక్ మను సింఘవి పేరు మాత్రం ఆ పేరు దాదాపు ఖరారైనట్టుగా మనకు ఏఐసిసి వర్గాలు చెప్తా ఉన్నాయి. సో దానికి ఇంకా మార్పులు ఉంటాయా లేకపోతే ఇంకేం చేస్తారని పైన పిసిసి చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతలతో చర్చించిన తర్వాత పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే నామినేషన్ల ప్రక్రియ 21 తారీఖు వరకు కూడా ఉన్న నేపథ్యంలో దానిపైన ఇంకా కసరత్తు జరిగే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం మనకున్న సమాచారం మేరకు మాత్రం ఇది ఏఐసిసి కోటలో మాత్రం ఈ రాజ్యసభ వెళ్లే అవకాశం అయితే ఉంది. దాదాపు హిమాచల్ ప్రదేశ్ అగ్రనేత కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మను సింఘవికి ఈ సీటు దక్కే అవకాశం అయితే కనబడుతుంది. ఏమైనా థ్యాంక్ యూ సాదిక్.